తెలంగాణ కొత్త సీఎస్ ఎంపికపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరుతో ప్రస్తుత సీఎస్ శాంతకుమారి పదవీ విరమణ చేయనున్నారు. దాంతో కొత్త సీఎస్ ఎంపికలో సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పటి వరకు వినిపించిన సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్ల స్థానంలో కొత్త వారి పేర్లు వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణలు, అధిక కాలం సర్వీసు అంశాలను కాంగ్రెస్ అధినాయకత్వం పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక రేసులో 1991 బ్యాచ్ కు చెందిన కె రామకృష్ణారావు పేరు వినిపిస్తుండగా ఆయన 4 నెలలకు మించి కొనసాగే పరిస్థితి లేదు. దాంతో మరో 2 పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు జయేష్ రంజన్, మరొకరు వికాస్ రాజ్. ఇద్దరూ 1992 బ్యాచ్ అధికారులే. పెట్టుబడుల సాధనలో జయేష్ రంజన్ నైపుణ్యం కలిసొచ్చే అవకాశాలున్నాయి. ఇక రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా విధులు నిర్వహించిన వికాస్ రాజ్ ప్రస్తుతం ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. అయితే జయేష్ రంజన్ కు ఉన్నంత చాకచక్య లక్షణాలు వికాస్ రాజ్ కు లేవని అంటున్నారు. దాంతో జయేష్ రంజన్ కొత్త సీఎస్ గా దాదాపు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, వైశాలి, తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగంలో చాలా కీలకమైనటువంటి పోస్టు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ పోస్టు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని అంశాల మీద పట్టు కలిగినటువంటి వ్యక్తిగా ఉండడం, ప్రభుత్వానికి చాలా సానుకూలంగా పనిచేసేటువంటి నేర్పు కలిగినటువంటి వ్యక్తులకు మాత్రమే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వాలి అన్న దాని మీద పెద్ద మీమాంస అయితే కొనసాగుతుంది. ఎందుకంటే సిఎస్ శాంతికుమారి ఈ నెల చివరి వరకు మాత్రమే ఆమె గడువున్నటువంటి నేపథ్యంలో ఆ స్థానంలో ఎవరికి ఇవ్వాలి అన్నటువంటి అంశం మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ నెల మనం చూస్తున్నాం, దీనికి సంబంధించి మొత్తానికి ఆమె పదవీ కాలం అనేది 31వ తేదీతోటి అయిపోతున్నటువంటి నేపథ్యంలో ఆ స్థానంలో రామకృష్ణారావు నియమించాలన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆయనే అన్నిటికీ ఆయన అరువు అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో ఆయన కేవలం మరొక 3-4 నెలల టైం మాత్రమే ఉంది. ప్రస్తుతం ఆయనకు ఒకవేళ ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి దాంట్లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు. గత ప్రభుత్వంలో ఆయన ఆర్థిక సంబంధించినటువంటి వ్యవహారాలు చూశాడు. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఆయన చూస్తున్నటువంటి కె రామకృష్ణారావుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా 1990 బ్యాచ్ సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నారు. బట్ ఆయన ఆగస్టు తోటే ఆయన రిటైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనకి ఇప్పుడు ఇవ్వడం వల్ల అంత రిస్క్ తీసుకోవడం ఎందుకు అన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ లో మరొక 3.5 సంవత్సరాల పాటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉంటుంది కాబట్టి సుదీర్ఘకాలం కనీసం ఒక 1.5 year 2 years దాకా ఉండేటువంటి వ్యక్తులకే ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే 1989 బ్యాచ్ సంబంధించినటువంటి శాంతకుమారి జనవరి 2023 జనవరి 11వ తేదీన ఆమె బాధ్యతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు ఉన్నటువంటి సోమేష్ కుమార్ ఏపీకి అలాట్ కావడంతో ఆ బాధ్యతలు స్వీకరిస్తూ వచ్చారు. అయితే వాస్తవానికి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ 2 పేర్లు ఎవరైతే జయేష్ రంజన్ కావచ్చు లేదంటే మిగతా ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా ఆ రెండిట్లో ఎవరికి బెస్ట్ చాయిస్ అన్నటువంటి దాంట్లో జయేష్ రంజన్ వైపే ఎక్కువగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వికాస్ రాజుతో పోల్చుకుంటే. వికాస్ రాజు అంత అగ్రెసివ్ ఆఫీసర్ కాదు అనేటువంటి చర్చ జరుగుతోంది. జయేష్ రంజన్ ఆల్రెడీ ఆయన ఎక్స్పర్ట్ గా చూస్తారు. ఎందుకంటే ఐటీ, ఇండస్ట్రియల్ అండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులు తీసుకురావడంలో విషయంలో కానీ ప్రజెంట్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట ఇప్పుడు జపాన్ టోక్యో కూడా వెళ్లారు. గతంలో కూడా వెళ్లారు దావోస్ పర్యటన టైంలో కూడా. అప్పుడు కూడా 1,40,000 కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు తీసుకురావడంలో ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటుందంటే రాష్ట్ర ఖజానాను ఇష్టానుసారంగా ఖర్చు చేయకుండా ఉండడం, పెట్టుబడులు తీసుకురావడంలో చాకచక్యం కలిగి ఉండడం, అదేవిధంగా ప్రభుత్వ పాలనను తన గ్రిప్ లో ఉంచుకోవడం లాంటి అంశాల మీదనే ప్రధానమైనటువంటి ఈ లక్షణాలన్నీ జయేష్ రంజన్ కు ఉంది. కనుక జయేష్ రంజన్ ఉండడం వల్ల ఖచ్చితంగా రాష్ట్రానికి మేలు జరుగుతోంది వచ్చేటువంటి కొద్ది సంవత్సరాల పాటు అన్నటువంటి ఆలోచన అయితే చేస్తున్నారు. కనుక ఆయనకు చాకచక్యాలు ఉన్న నేపథ్యంలో ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది. జయేష్ రంజన్ మంచి ఒక ఎవిడెంట్ ఉన్నటువంటి లీడర్, కానీ ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పోస్తే జయేష్ రంజన్ కంటే పెద్దగా కాదు అన్నటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఒక దశలో ఆయన పేరే కన్ఫర్మ్ అయింది అనే ఒక చర్చ కూడా జరిగింది. కానీ అంతకంటే ముందు కె రామకృష్ణారావు పేరు
చాలా సీరియస్ గా కసరత్తు ఇంకా కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఆయన 1991 బ్యాచ్ కి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన కేవలం 4 నెలలు ఆగస్టు మళ్ళీ 31 వరకు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఈ టైంలో చేయడం అనేది రామకృష్ణారావు పెట్టాలా, జయేష్ రంజన్ పెట్టాలా అన్నటువంటి దాంట్లో బాగా వడపోత పోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రామకృష్ణారావు ఆర్థికంగా బాగా ఎక్స్పర్ట్. ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని సార్లు దాదాపు 14 సార్లు బడ్జెట్ పెట్టినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద చాలా గ్రిప్ ఉంది, అన్ని విషయాల మీద అవగాహన ఉంది, రావడం పోవడం విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఉంది. బట్ కానీ ఆయనతో పోల్చుకుంటే ఇప్పుడు జయేష్ రంజన్ పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో కానీ, రాష్ట్ర ఖజానాను ఎట్లా దాన్ని మనకు ఆర్డర్లో పెట్టడం కానీ, ఏ అవసరాలకు పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో కానీ, అందరు ఐఏఎస్లతో ఆయనకు మింగిల్ కావడం కానీ, ఇట్లాంటి అన్ని అంశాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎవరనుకుంటే వారిని ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్ పెట్టుకునే అవకాశం ఉంది. అట్లని చెప్పేసి చాలా కొత్త బ్యాచ్ కి సంబంధించిన వ్యక్తులను పెట్టడానికి వీల్లేదు కనుక 91, 92, 90 బ్యాచ్ కి సంబంధించినటువంటి వ్యక్తులను పెట్టే అవకాశం ఉంది కనుక ఈయనకే అత్యధికంగా ఛాయిస్ ఉన్నట్టుగా అనిపిస్తోంది జయేష్ రంజన్ విషయంలో. రైట్, థ్యాంక్ యూ నరేందర్.